పెద్దలు కుటుంబంలో మైనార్టీ నాయకులు ఎన్ఎన్ మంత్రి గారు, మైనార్టీ మంత్రి గారు, లా మినిస్టర్ అయినటువంటి ఎన్ఎన్ఎండి పరువు గారికి, అలాగే ప్రతిభలు శాసనసభ్యులైనటువంటి కుటుంబులు ఎన్ మండల అవతరాలు గారికి, అలాగే మిత్రులు కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి ఈఎస్ ముక్తార్ గారికి, వేదికమైన అన్ని కమిటీ పెద్దలకు, మైనార్టీ పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మైనార్టీ నాయకులందరూ కలిసి అన్ని కమిటీ తరఫున మన ఎమ్మెల్యేకి ప్రభుత్వ గారిని ఇక్కడ సన్మానానికి ఆహ్వానించడం, భారీ ఎత్తున మైనార్టీ సోదరులంతా హాజరై వారిని సన్మానించడం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానానికి పిలిచినందుకు కమిటీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మంత్రి వర్యులకు, ఎమ్మెల్యే గారికి, మైనార్టీ సోదరులు ఇంకా ఎన్నికలు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కూడా మైనార్టీలకు మినిస్టర్ పదవి లేదు. కాబట్టి ఇప్పుడైనా మన పక్క జిల్లా వాడు మంత్రివర్గంలో మైనార్టీ మంత్రివర్గం అయినారు. కాబట్టి పదవి కన్నా గారికి నేను వినిపించేది ఏమంటే, మైనార్టీ సోదరులకు కానీ, అన్ని కమిటీలకు కానీ, మసీదులకు కానీ, ఇక్కడ రాయలసీమలో ఎన్నుకున్నారు. ఉత్తర కోస్తాంధ్రలో ఎవరు లేరు, ఉండేదంతా ఇక్కడ రాయలసీమలో. కాబట్టి మీరు ఒక రాయలసీమ మైనార్టీ సోదరులు ఎక్కువగా ఇక్కడ ఉన్నారో దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా మీకు పడుతుంది. కాబట్టి ఇప్పుడైనా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరికీ సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం సభ్యులకు